హాయ్ స్టూడెంట్స్, మనము ఈ క్లాస్లో మిస్సింగ్ క్యారెక్టర్ అనేటటువంటి టాపిక్ నుండి పార్ట్ 3 డిస్కస్ చేద్దాం. దీంతో ఈ టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే రైట్. సో ద ఫస్ట్ క్వశ్చన్, ఎఫ్ ఉంది, పి ఉంది, జి ఉంది, ఎన్ ఉంది, ఈ ఉంది, జే ఉంది, కే ఉంది, క్వశ్చన్ మార్క్ ఉంది, 27 ఉంది. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటిది ఏంటంటే పి ప్లస్ ఎఫ్. పి అంటే ఏంటి చెప్పండి? 16 ప్లస్ 6 దట్ ఈస్ 22. మరి జీ ప్లస్ ఎన్, జీ అంటే 7, ఎన్ అంటే 14 దట్ ఈస్ 21. మరి జే ప్లస్ ఈ, జే అంటే 10, ఈ అంటే 5 టోటల్ 15. సో కే క్వశ్చన్ మార్క్ ఉంది. సో కే అనేది తీసుకున్నాము, క్వశ్చన్ మార్క్ తీసుకున్నాము, టోటల్ 27 అయింది. కే అంటే ఏం తెలుసు మనకు? 11 అని తెలుసు. మరి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏముండాలి? 16. అప్పుడు 11 ప్లస్ 16 27 అవుతుంది. బట్ 16 అంటే ఏంటి? 16 అంటే పి. పి ఈక్వల్స్ ఏంటిది? 16. ఓకేనా? సో ఇప్పుడు కే ప్లస్ క్వశ్చన్ మార్క్ 27 అవుతుందంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 16 ఉండాలి. ఎందుకంటే కే వాల్యూ 11, 11కి 16 యాడ్ చేస్తే 27 అవుతుంది. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 16 అంటే 16th లెటర్ ఏంటి? పి. సో అవర్ ఆన్సర్ ఈజ్ పి. ఓకే రైట్. సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్. సో మీకు వచ్చే మెయిన్స్లో 4 to 6 క్వశ్చన్స్ వస్తాయని చెప్పిన కదా, అందులో 2 క్వశ్చన్స్ ఇలాంటి డయాగ్రామ్ వేస్తుంటే వస్తాయి, చాలా ఇంపార్టెంట్ ఎస్ఐకి. చూడండి 1 సెకండ్. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను 1, 4 అయితే మనము ఇట్లా హారిజెంటల్గా చూడొచ్చు, వర్టికల్గా చూడొచ్చు, అడ్డంగా, నిలువుగా, ఎట్లయినా చూడొచ్చు. బట్ ఈ నెంబర్స్ తోటి నెంబర్స్ ఎట్లా ఫామ్ అవుతుందో చూడాలి. 147 ఉంది, 27 ఉంది, 258 ఉంది, 38 ఉంది, 369 ఉంది, క్వశ్చన్ మార్క్ ఉంది. సో నేనేం చేస్తున్నాను, ఆల్రెడీ 147 ఉంది కదా, అందులో ఈ 2 నెంబర్స్ ఇంటూ చేస్తున్నా చూడు. 4 into 7 చేస్తున్నా, -1 చేస్తున్నా, 28 - 1 27. అంటే ఈ 2 నెంబర్స్ని ఇంటూ చేసి పై నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ 27 వస్తుంది. చూడండి 4 into 7 28, 28లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 27. మళ్ళీ అలానే ఇప్పుడు 8 into 5 చేయాలి. 8 into 5 చేస్తే 40 వస్తుంది, 40లో 2 తీసేస్తే 38 వస్తుంది. అలానే 9 into 6 చేయాలి. 9 into 6 మైనస్ ఏం చేయాలి? 3 చేయాలి. ఓకే, 9 into 6 54 - 3 51 అవుతుంది. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అవుతుంది. సో మిడిల్లో ఉన్నటువంటి 2 నెంబర్స్ని మల్టిప్లై చేసి టాప్లో ఉన్నటువంటి నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వస్తుంది, బాటంలో ఉన్నటువంటి నెంబర్ వస్తుంది. ఓకేనా రైట్. ఇప్పుడు చూడండి 9 into 6 54, 54లో 3 సబ్ట్రాక్ట్ చేస్తే 51 వస్తుంది. సో ఆన్సర్ 51. ఓకే రైట్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి 18, 12, 3, 72, 24, 14, క్వశ్చన్ మార్క్ 112, 32, 16, 4, 128. ఈ క్వశ్చన్ని మనం ఎలా చేయాలో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈడ 12 చూడగానే నీకు 12 into 6 72 అనేది అర్థమవుతుంది. నేను ఇగో ఈ సెకండ్ రోలో ఉన్నటువంటి నెంబర్ 12 ఉందా, 12 తీసుకుంటున్నాను, ఈ 18/3 చేస్తున్నా. 18/3 అంటే ఇది 6. 12 into 6 72, 72 లాస్ట్. క్లియర్గా చూడాలి. సెకండ్ రోలో ఉన్నటువంటి నెంబర్ తీసుకుంటున్నా, 12 తీసుకుంటున్నా, ఈ 18/3 చేస్తున్నాను. మళ్ళీ అలానే ఇప్పుడు ఏం చేయాలి? లాస్ట్ అబ్జర్వ్ చేస్తున్నా చూడు. 16 అనే నెంబర్ తీసుకుంటున్నా, 16 అనే నెంబర్ తీసుకొని 32/4 చేయాలి. ఈ 32/4 చేస్తే 4 into 8 32, 16 into 8 మనకేమైంది? 128 అవుతుంది. అలానే ఇప్పుడు మనం ఏం చేయాలంటే 14 అనే నెంబర్ ఉంది కదా, 14 అనే నెంబర్ తీసుకున్నా మనము 24 క్వశ్చన్ మార్క్ చేస్తే మన ఆన్సర్ ఏం రావాలంటే 112 రావాలి. 112 రావాలి, అవునా? మరి ఇప్పుడు 24 ఏం చేస్తే మనకు 112 వస్తుంది అంటే 112 అనేది ఎప్పుడు వస్తుంది మనకు తెలవాలి. 8లో వస్తుంది. 8లో అంటే 3 చేయాలి కదా. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 3 ఉందనుకో, ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో నువ్వు 3 తీసుకున్నావు అనుకో, ఏమవుతుందో చూడు. ఇక్కడ 3 తీసుకున్నావు అనుకో, 3 into 1 3, 3 into 8 24, 14 into 8 112 అవుతుంది. అంటే ఇప్పుడు క్వశ్చన్ మార్క్ వాల్యూ ఏమని తీసుకోవచ్చు మనం? 3 అని తీసుకోవచ్చు. క్లియర్గా అబ్జర్వ్ చేయాలి, అక్కడ ఏం లేదు ప్రాబ్లం. చూడండి సెకండ్ నెంబర్ తీసుకున్నాను, ఫస్ట్ నెంబర్ బై థర్డ్ నెంబర్. అంటే నేనేమంటున్నా అంటే సెకండ్ నెంబర్ ఇంటూ ఫస్ట్ నెంబర్ బై థర్డ్ నెంబర్ కాన్సెప్ట్. ఇది కాన్సెప్ట్.
ఫస్ట్ మల్టిప్లై చేసేది ఏ నెంబరు, సెకండ్. ఓకే, మళ్ళీ ఫస్ట్ తీసుకునే నెంబర్ సెకండ్ నెంబర్ తీసుకోవాలి. మల్టిప్లై చేసేటప్పుడు మాత్రం ఫస్ట్ నెంబర్ బై థర్డ్ నెంబర్. మరి సెకండ్ నెంబర్ మనకు 14 అని తెలుసు, కానీ ఫస్ట్ నెంబర్ తెలుసు, థర్డ్ నెంబర్ తెలియదు. అందుకే 24/? అని తీసుకున్నా. ఇప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ తీసుకొని ఇక్కడ ఈ 2 నెంబర్లు ఇంటూ చేస్తే 112 వస్తుంది. అంటే మనకు ఏం తెలవాలి, 14 × 8 చేస్తేనే 112 వస్తుంది. ఇక్కడ 8 రావాలంటే ఇక్కడ ఏముండాలి, 3 ఉండాలి. సో అవర్ ఆన్సర్ ఈజ్ 3. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, FIO ఉంది. F అంటే 6 అని తెలుసు, I అంటే 9 అని తెలుసు, O అంటే 15 అని తెలుసు, A అంటే 1, J అంటే 10, ఇది 11 అని తెలుసు, E అంటే 5, M అంటే 13. అంటే ఈ 2 నెంబర్లు కలిపేస్తున్నా. 6 + 9 15, 1 + 10 11, 5 + 3 18. 18 అంటే ఏంటి, R. చూడండి, F మీన్స్ 6, I మీన్స్ 9, 6 + 9 అంటే 15, 15 ఈజ్ O. అలానే E మీన్స్ 5, M మీన్స్ 13, 13 + 5 18, 18 ఈజ్ నథింగ్ బట్ R. సో ఆన్సర్ ఈజ్ R, సెకండ్ ఆప్షన్. ఓకే, రైట్. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ఇంతకుముందు ఓన్లీ లెటర్స్ ఉన్నాయి, ఇప్పుడు లెటర్ కమ్ న్యూమరిక్ అంటే నెంబర్స్ ఉన్నాయి. లెటర్తో పాటు ఏమున్నాయి, నెంబర్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఒకటి అర్థమవుతుంది. ఫస్ట్ నెంబర్స్ చూద్దాం. 9 3 27, 4 2 8 వస్తుంది, 16 4 64 వస్తుంది. కాకపోతే చూడండి, ఇక్కడ 3 27 9 ఉంది. B క్వశ్చన్ మార్క్, B కాదు 2 నెంబర్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ 2 క్వశ్చన్ మార్క్ 4 ఉంది. సో 4 64 16 ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనము 9 × 3 27, 4 × 2 8 వస్తుంది. ఇక్కడ 16 × 4 64 వచ్చింది. అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో నెంబర్ ఏం రావాలి, 8 రావాలి. ఓకే, ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ 9 × 3 27, 4 × 2 8, 16 × 4 64. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 8. ఓకే, 8 రావాలి. ఓకే, బాగానే ఉంది. కానీ నెంబర్తో పాటు ఒక లెటర్ రావాలి. ప్రతి దాంట్లో చూడండి, ABC ఆర్డర్ ఫామ్ అవుతుంది. ఒకటి CBA అనేది ఒకటి ఉంది, CBA. ఓకే, ఇంకోటి లాస్ట్లో ఏముంది చెప్పు, CAB ఉంది. అంటే A ఉంది, B ఉంది, C ఉంది, A ఉంది, B ఉంది, C ఉంది. మరి మిడిల్లో చూడు, A ఉంది, B ఉంది, మిస్ అయింది C. ఇప్పుడు ఆర్డర్ చూడకి, ఇక్కడ ABC ఉందా, ఇక్కడ కూడా ABC ఉందా, మిడిల్లో కూడా ABC ఉండాలి. ఆల్రెడీ A ఉంది, B ఉంది, మిస్ అయింది ఏంది, C. సో ఆన్సర్ సింప్లీ 8C. ఇక్కడ ఆల్రెడీ 8 అనేది ఒకటే ఆప్షన్ ఉంది, మీకు అది కూడా తెలిసిపోతుంది. ఇగో 9 × 3 27, 4 × 2 8, 16 × 4 64. సో ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని మల్టిప్లై చేస్తే మిడిల్ నెంబర్ వస్తుంది. కానీ లెటర్ ఎలా వస్తుందంటే ABC అనేది ప్రతి వరుసలో ABC అనేది ఒక్కొక్కసారి కనిపిస్తుంది. అవునా, సింగిల్ టైం అపియర్ అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ A ఉంది, B ఉంది, మిస్ అయింది ఏంటంటే C. సో ఆన్సర్ ఈజ్ 8C. ఓకే, రైట్. విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, 6 5 4, 6 7 3, 8 5 క్వశ్చన్ మార్క్ ఉంది. సో మనకి ఇప్పుడు 6 5 అంటే 10 × 15. ఓకే, మనకు 6 5 4 ఏం చేస్తే 120 వస్తుంది అనేది మనం చూడాలి. ఓకే, 6 × 5 × 4 చేద్దాం. 6 × 5 × 4 చేస్తే 120 అవుతుంది. చూడు, ఈ 3 నెంబర్స్ మల్టిప్లై చేస్తే. అలానే 6 × 7 × 3 చేస్తే 126 వస్తుంది. మరి 8 × 5 × క్వశ్చన్ మార్క్ చేస్తే మన ఆన్సర్ ఏమొస్తుంది, 320 వస్తుంది. అంటే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ ఉందో నీకు తెలియదు. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఫైండ్ అవుట్ చేయాలంటే 320 అక్కడే ఉంటుంది. 8 × 5 40 అటు వెళ్ళిపోయి బై అవుద్ది. అంటే ఇప్పుడు 3 నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ 3 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది, ఈ 3 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది, ఈ 3 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. అలాంటప్పుడు ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏముండాలో తెలియదు. కాబట్టి క్వశ్చన్ మార్క్ ఈక్వల్స్ 320/8 × 5 40 తీసుకుంటే 4 × 8 32. సో మన వాల్యూ ఏమవుతుందంటే 8 అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, సింపుల్గా 8 × 5 40నా, 40 తర్వాత ఇక్కడ ఏ నెంబర్ ఉంటే 320 వస్తుంది, 8 ఉంటే 320 వస్తుంది. రైట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ క్వశ్చన్ 142 ఉంది కదా. ఓకే, 1 + 4 + 2 చేయండి, హోల్ స్క్వేర్ చేయండి, 49 వస్తుంది.
142 అంటే ఎంత 7 కదా, 7 స్క్వేర్ ఏంది 49. మళ్ళీ నెక్స్ట్ చూడు 422 అంటే 4 + 2 + 2 అది 8 అవుతుంది. 8 స్క్వేర్ అంటే ఏంటి చూడు 64. మరి ఇక్కడ ఏ నెంబర్ ఉండాలి? (+5 + 3) హోల్ స్క్వేర్ చేస్తే మనకు 169 రావాలి. 169 అంటే ఇక్కడ ఏముండాలి? 13 ఉండాలి. 13 కదా ఉండాల్సింది. 13 స్క్వేరే 169 అవుతుంది. ఓకే రైట్. లేదు అంటే నువ్వు ఇంకొక విధంగా చేయొచ్చు. (+5 + 3) హోల్ స్క్వేర్ ఈక్వల్స్ 169 ఉంది కదా. (5 + 3) 8. ఈ స్క్వేర్ అంటే ఎటు వెళ్ళిపోతే రూట్ అవుద్ది. ఇటు స్క్వేర్ తీసేస్తే ఈ 169 కాస్త ఏమైంది? 13 అవుద్ది. సో (8 - 13) అంటే ఏమవుద్ది? 5 అవుద్ది. చూడండి క్లియర్గా ఈ 3 నెంబర్స్ ఇప్పుడు ఆల్రెడీ చూడండి 5 + 3 8 కదా. ఇక్కడ 13 స్క్వేరే 169 అవుతుంది. ఇది 13 స్క్వేరు, ఇది 8 స్క్వేరు, ఇది 7 స్క్వేరు. మరి ఈ 3 నెంబర్స్ కలిపితే 7 ఉంది, ఈ 3 నెంబర్స్ కలిపితే 8 ఉంది. మరి 5 + 3 8 ఉంది. 8కి ఏ నెంబర్ కలిపితే 13 వస్తుంది అంటే 5 కలపాలి. సో ప్రాసెస్లో చేయాలంటే ఇలా చేయాలి. ఏం చేయాలి? ఒక నెంబర్ (?) తీసుకున్నాం, ఒక నెంబర్ 5 తీసుకున్నావు, ఇంకో నెంబర్ 3 తీసుకున్నావు. స్క్వేర్ చేస్తే 169 ఉంది. ఈ స్క్వేర్ తీసేస్తే రూట్ అవుద్ది. రూట్ 169 అంటే ఇది 13 +8 విల్ బికమ్స్ -8. 13 - 8 దట్ ఈస్ 5. ఓకే రైట్ ఆన్సర్ ఈస్ 5. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 8 to మనకి ఇక్కడ 5 to 8 అనేది 40 అవుతుంది. ఓకే రైట్. 5 to 8 40 అవుతుంది. 5 4 3 30 అవుతుంది. 2 1 10 ఏమవుతుంది అన్నాడు. ఒకసారి చూద్దాం. 5 × 2 × 8 చేద్దాం, 80 అవుతుంది. కానీ మనకు 40 ఉంది. బై 2 చేద్దాం, 40 అవుతుంది. మళ్ళీ 3 నెంబర్స్ మల్టిప్లై చేద్దాం. 5 × 4 × 3 60 అవుతుంది. ఇక్కడ బై 2 చేసినామంటే ఇక్కడ కూడా బై 2 చేస్తున్నాను, 30 మ్యాచ్ అయింది. సో నెక్స్ట్ 2 × 1 × 10 చేస్తున్నా, 20 బై 2 అంటే 10 అవుతుంది. సో అవర్ ఆన్సర్ ఈస్ 10. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఇంతకుముందు క్వశ్చన్లోనేమో టాప్లో ఉన్నటువంటి నెంబర్స్ అన్నింటినీ కూడా యాడ్ చేసి స్క్వేర్ చేసాం, అవునా? ఇప్పుడు టాప్లో ఉన్నటువంటి నెంబర్స్ అన్నింటినీ మల్టిప్లై చేసి బై 2 చేస్తే మనకు కావలసినటువంటి నెంబర్ వస్తుంది. చూడండి 2 × 1 × 10 అంటే 20 వచ్చింది. 20 బై 2 చేస్తే ఏమొస్తుంది? 10 వస్తుంది. సో ప్రతి క్వశ్చన్ కూడా అలానే ఉంది ఇక్కడ. నెక్స్ట్ చూడండి ఇక్కడ 5 6 7 ఉంది. ఓకే మళ్ళీ తర్వాత 4 3 2 ఉంది, 20 ఉంది, 9 క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే 5 6 7ని మనం ఏం చేస్తే 65 వస్తుందో చూడాలి. అయితే నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు 7 6ని కలిపితే ఏమైంది చెప్పు? 13 × 5 చేస్తే 65 కదా. అలానే 3ని 2ని కలిపితే 5 కదా. 5 × 4 20 అవుతుంది. సో ఇలా మీరు కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా ఐడియా వస్తుంది. కొంచెం నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఇట్లా వింటున్నప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అది ఎలా చేయాలి, ఇది ఎట్లా చేస్తున్నారు, ఇలానే ఎందుకు చేయాలి, సార్కి ఎందుకు ఇట్లా వస్తుంది ఆలోచన అని మీకు డౌట్ వస్తుంది. బై ప్రాక్టీసింగ్, అంతే, ప్రాక్టీస్ చేయాల్సిందే. ఓకే రైట్. ఇక్కడ చూడండి మీరు ఫస్ట్ ఈ మిడిల్లో ఉన్నటువంటి 2 నెంబర్స్ని యాడ్ చేస్తున్నా. 6 + 7 టాప్లో ఉన్న నెంబర్ ఇంటూ చేస్తున్నా. 13 × 5 65 అయింది. అలానే మళ్ళీ మిడిల్లో ఉన్న 3 నెంబర్స్ యాడ్ చేస్తున్నా. 3 + 2 5 టాప్లో ఉన్న నెంబర్ ఇంటూ చేస్తున్నా. 20 అయింది. అలానే మనకి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మిడిల్లో ఉన్నటువంటి 2 నెంబర్స్ని కలపాలి. 4 + అదేందో తెలియదు. నువ్వు ఇంటూ చేసేది మాత్రం ఏంటంటే 9 ఏమొచ్చింది మనకు? 45 రావాలి, అంతే కదా. ఇంతసేపు జరుగుతుంది ఏందో చూడు. మిడిల్లో ఉన్నటువంటి 2 నెంబర్స్ యాడ్ చేయాలి, పైన ఉన్న నెంబర్ ఇంటూ చేయాలి. మిడిల్లో ఉన్నటువంటి 2 నెంబర్స్ యాడ్ చేయాలి. 4 + యాడ్ చేసి ఇంటూ 9 చేసి ఏమొస్తుంది? 45. 9 × 5 45 అని కట్ చేసిన. మనకి క్వశ్చన్ మార్క్ కావాలంటే 5 అక్కడే ఉంటుంది. ఈ +4 అటు వెళ్ళిపోతే -4 అయింది. క్వశ్చన్ మార్క్ ఈక్వల్స్ టు ఆన్సర్ ఏమొస్తుంది అంటే 1 వస్తుంది. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది చెప్పు? 1 వస్తుంది. చూడండి 10th క్వశ్చన్ 5 3 9 6 4 10 7 5 11 క్వశ్చన్ మార్క్. సో నేనేం చేస్తున్నానంటే ఇది 5 3 9 ఉంది కదా. సో ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని ఇంటూ చేస్తున్నా. 5 × 9 45 అవుతుంది.
కానీ ఇక్కడ 345 ఉంది, ప్లస్ ఆ 3 ఉందా, 3 ఇంటూ 100 చేస్తున్నా, 9 ఇంటూ 5 చేస్తే 45 వస్తుంది. కానీ ఇక్కడ 345 ఉంది, 3 కాదు ఉండాల్సింది, ఇక్కడ 300, అందుకే 3 ఇంటూ 100 చేసిన 345 వచ్చింది. అలానే మళ్ళీ ఇక్కడ చూడు 10 ఇంటూ 6 చేస్తున్నా, 10 ఇంటూ 6 చేస్తే 60 ఉంటుంది, 10 ఇంటూ 6 చేస్తే ఏముంటుంది 60, ప్లస్ 4 ఇంటూ 100 ఏమైంది 400, 460 అవుతుంది. అలానే ఇప్పుడు 11 ఇంటూ 7, 11 ఇంటూ 7 77 అవుద్ది, మధ్యలో కాబట్టి 5 ఉంది కాబట్టి 5 ఇంటూ 100 500, 577 ఏమవుద్దంటే 577 అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది, సెకండ్ ఆప్షన్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక్కడ 354 క్వశ్చన్ మార్క్ అనేది ఉంది. ఇప్పుడు మనము ఏం చేస్తే ఈ క్వశ్చన్ మార్క్ ఫిల్ అవుతుంది అనేది గమనిస్తే, ఇప్పుడు 3ని 5ని 4ని ఏం చేస్తే అనే దానికన్నా చూడండి 3 + 6 ఏమవుతుంది చెప్పు 9, 9 + 8 ఏమైంది 17. అంటే ఫస్ట్ రో అడ్డు వరుసని కలిపేస్తున్నా, ఏమైంది మనకు 17 అయింది. సెకండ్ అడ్డు వరుసను కలుపుతున్నా 5 + 8 + 4, ఇది కూడా 17 అయింది. అంటే థర్డ్ది కూడా మనము ఏం చేస్తే 17 అవుతుంది. ఆల్రెడీ 4 + 7 అంటే ఏంది 11, 11కి ఏం కలపాలి 6 కలపాలి, అప్పుడే మనకు 17 అవుతుంది. అంటే మనకు మిస్ అయిన ఆన్సర్ ఏంటి 6. అంటే ఇక్కడ అన్నీ కూడా ఒక అడ్డు వరుస కలిపితే 17 వచ్చింది, ఇంకొక అడ్డు వరుసను కలిపితే కూడా 17 వచ్చింది, మరి ఇంకొక అడ్డు వరుసను కలిపితే కూడా ఏం రావాలి సేమ్ రావాలి. అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ రో, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఎ రో ఈజ్ ఈక్వల్స్ టు 17. సో ప్రతి రో కూడా 17 అవుతుంది. 7 + 4 ఉంది 11 ఉంది, 11కి ఏమి యాడ్ చేస్తే 17 వస్తుందంటే 6, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 26 11 5 10 ఉంది. ఓకేనా, సో 26 11 5 10 ఉందంటే నేనేమని చేస్తాను, ఇవి 3 నెంబర్స్ యాడ్ చేయొచ్చు చూడు, ఈ 3 నెంబర్స్ ఈ 3 నెంబర్స్ యాడ్ చేద్దాం. ఫస్ట్ 11 + 5 + 10 అంటే 26. అంటే లాస్ట్లో ఉన్నటువంటి 3 నెంబర్స్ ఏవైతున్నాయో ఈ 3 నెంబర్స్ని కలిపేస్తున్నా. 11 + 5 + 10 చేస్తే మనకేమొచ్చింది చెప్పు 26. అలానే 5 + 4 + 9 చేస్తే ఏమొస్తుంది చెప్పు 18 వచ్చింది. సేమ్ అలానే క్వశ్చన్ మార్క్ 1 + 7 = 10 రావాలి. అంటే మరి ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏముండాలి మనకు అనేది మనం అబ్జర్వ్ చేయాలి. క్వశ్చన్ మార్క్ని 1ని 7 యాడ్ చేస్తే 10 రావాలి. ఆల్రెడీ 7 + 1 8 ఉంది కదా, మరి ఈ ప్లేస్లో ఉండాల్సిన నెంబర్ ఏంది 2 ఉన్నదనుకోండి, అప్పుడు 2 + 1 + 7 ఏమైంది 10 అవుద్ది. ఎందుకంటే పైన 10 ఉంది కాబట్టి 10కి ఈక్వల్ చేస్తున్నాం. అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉండాల్సిన నెంబర్ ఏంటి 2 ఉంటేనే మనకు టాప్లో ఉన్నటువంటి 10కి ఈక్వల్ అవుతుంది. ఓకే, రైట్. చూడండి 13th క్వశ్చన్ చూడండి, 1 1 2 ఉంది, 4 2 4 ఉంది, 9 3 6 ఉంది, క్వశ్చన్ మార్క్ ఉంది. అయితే ఇక్కడ మిడిల్లో నెంబర్ ఉంది కదా 1 ఉంది కదా, పైన 1 ఉంది కింద 2 ఉంది. ఓకే, సో ఇటేమో స్క్వేర్ చేస్తున్నా, ఇటేమో ఇంటూ 2 చేస్తున్నా, మళ్ళీ 2 ఉంది, ఇటు స్క్వేర్ చేస్తున్నా, 2 స్క్వేర్ అంటే ఏంది 4, ఇటు ఇంటూ 2 చేస్తున్నాం 4, మరి ఇక్కడ 3 ఉంది, 3 స్క్వేర్ అంటే ఏంది 9, మరి 3 × 2 అంటే ఏంది 6. అంటే అలానే 4 తీసుకున్నాను, అంటే ఈ నెంబర్ ఉందా ఇటువైపు ఏమో స్క్వేర్, పైకేమో స్క్వేర్, ఎందుకేమో ఇంటూ 2. మిడిల్ నెంబర్ని 1 స్క్వేర్ = 1, 1 × 2 = 1 × 2 = 2, 2 స్క్వేర్ = 4, 2 × 2 = 4, 3 స్క్వేర్ = 9, 3 × 2 = 6. మనకి ఇప్పుడు 4 ఉంది, మిడిల్లో ఏమని చెప్పి 4 ఉంది. అంటే ఒకవైపు 4 స్క్వేర్ చేస్తే ఏం రావాలి పైన 16, కింద 4 × 2 చేస్తే ఏం రావాలి 8 రావాలి. అంటే మన ఆన్సర్ ఏంటంటే 16 8, ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. మిడిల్ నెంబర్స్ ఉన్నాయి కదా 1 2 3 4 అనేవి, ఆ మిడిల్ నెంబర్స్ని ఏం చేస్తున్నామంటే స్క్వేర్ చేస్తున్నాం పైన ఉన్న నెంబర్ వస్తుంది, ఇంటూ 2 చేస్తున్నాం కింద ఉన్న నెంబర్ వస్తుంది. స్క్వేర్ × 2, స్క్వేర్ × 2, స్క్వేర్ 4 స్క్వేర్ అంటే ఇది 16, 4 × 2 అంటే ఇది 8. సో ఆన్సర్ మనకు ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇప్పుడు చూడండి 28 ఉంది, 5 ఉంది, 14 ఉంది, 7 ఉంది. సో మనము ఇప్పుడు ఇలా చూసినాం అనుకోండి 28 5 14 7
అలా 660 ఇట్లా చూస్తూ పోతే మనకేమవుతుంది చూడండి. సో 14 + 5 19 అవుతుంది. 28లో 19 వెళ్ళిపోతే 7 కాదు. సో ఇప్పుడు ఇలా చూద్దాం, ఇటు నుంచి ఈ రెండు డిఫరెన్స్ చూద్దాం. 28కి 48కి డిఫరెన్స్ చూడండి. 48కి 28కి డిఫరెన్స్ చేస్తే ఏమొస్తుంది చెప్పు, 20 వస్తుంది. మిడిల్లో ఏముంది, 60 ఉంది, అంటే ఇంటూ 3 చేద్దాం 60. అలానే మళ్ళీ 7కు 5కి డిఫరెన్స్ చూద్దాం, 2 ఉంది. ఇక్కడ ఇంటూ 3 చేస్తే ఇక్కడ కూడా ఇంటూ చేద్దాం, 6 మ్యాచ్ అయింది. మళ్ళీ 27 14 సబ్ట్రాక్ట్ చేద్దాం, 13 వస్తుంది. ఇక్కడ కూడా ఇంటూ 3 చేద్దాం, 39 మ్యాచ్ అయింది. అంటే ఈ కాన్సెప్ట్ మొత్తం ఏంటో తెలుసా, లాస్ట్ నెంబర్ ఫస్ట్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి, వచ్చిన వాల్యూని ఇంటూ 3 చేయాలి. లాస్ట్ నెంబర్లో నుంచి ఫస్ట్ నెంబర్ తీసేయాలి, 20 వచ్చింది, ఇంటూ 3. 7 - 5 2 ఇంటూ 3. 27 - 14 13 ఇంటూ 3. అలానే మనము 16 - 7 చేస్తే మనకు వస్తుంది 11. ఇంటూ 3 చేస్తే 16 - 7 అంటే 9 కదా. 16 - 7 అంటే 9. 9 ఇంటూ 3 చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏమవుతుందంటే 27 అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఈ వాల్యూ 16 ఉంది, ఈ వాల్యూ 7 ఉంది. 16లోకి వెళ్ళి 7 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 9. సో 9 ఇంటూ 3 ఏమవుతుందంటే 27 అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు మనము 4 2 1 21 ఉంది. ఓకేనా, నేనేం చేస్తున్నాను, 4ని 4 స్క్వేర్, 2ను 2 స్క్వేర్, 1ను 1 స్క్వేర్ అని తీసుకుంటున్నాను. అప్పుడు 16 + 21 అవుతుంది టోటల్. మళ్ళీ 5ని 5 స్క్వేర్, 3ని 3 స్క్వేర్, 8 8 స్క్వేర్ చేస్తే టోటల్ 98 వస్తుంది. అలానే సేమ్ మెథడ్లో ఇప్పుడు ఏం చేయాలంటే 6 స్క్వేర్, 7 స్క్వేర్, 3 స్క్వేర్ చేయాలి. 6 స్క్వేర్ అంటే 36, 7 స్క్వేర్ అంటే 49, 3 స్క్వేర్ అంటే 9. సో 36 49 + 9 అంటే 58, 88, 88 ప్లస్ అంటే 94 అవుతుంది మన ఆన్సర్. సో సింపుల్గా మన ఆన్సర్ ఏంటంటే 94. ఏమీ లేదు, పైన ఉన్నటువంటి 3 నెంబర్స్ ఏవైతున్నాయో ఆ 3 నెంబర్స్ని కూడా స్క్వేర్ చేసి కలుపుతుంది. 4 స్క్వేర్, 2 స్క్వేర్, 1 స్క్వేర్, 5 స్క్వేర్, 3 స్క్వేర్, 8 స్క్వేర్, 6 స్క్వేర్, 7 స్క్వేర్, 3 స్క్వేర్. ఓకేనా, రైట్. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే 94 అవుతుంది. ఏమవుతుంది, 94 అవుతుంది. నెక్స్ట్ అండి, ఇప్పుడు 13 12 5 ఉంది. ఓకేనా, రైట్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ పైథాగరన్ ట్రిప్లెట్స్ ఇది. ఇప్పుడు 13 స్క్వేర్ ఈక్వల్స్ టు 12 స్క్వేర్ + 5 స్క్వేర్ అవుతుంది. 13 స్క్వేర్ అంటే 13 స్క్వేర్ ఈక్వల్స్ అంటే ఫస్ట్ దాన్ని స్క్వేర్ చేస్తే ఎంత ఉంటుందో మిగిలిన రెండింటిని కూడా స్క్వేర్ చేసి యాడ్ చేస్తే అంతే ఉంటుంది. అలానే 17 స్క్వేర్ ఏముంటుందో 15 స్క్వేర్ + 8 స్క్వేర్ కూడా అంతే ఉంటుంది. మీకు డౌట్ అక్కర్లేదు. ఇది 144 + 25 169, ఇది కూడా 169. సేమ్ మెథడ్లో మరి మనం ఇప్పుడు ఇదే కాన్సెప్ట్లో 25 స్క్వేర్ ఈక్వల్స్ టు 24 స్క్వేర్ చేయాలి, బట్ క్వశ్చన్ మార్క్ స్క్వేర్ చేయాలి. ఇప్పుడు నీకు కావాల్సింది క్వశ్చన్ మార్క్, అవునా. 25 స్క్వేర్ ఎంత ఉంటుందో ఈ నెంబర్ స్క్వేర్, ఈ నెంబర్ స్క్వేర్ కూడా అంతే ఉంటుంది. ఈ 25 స్క్వేర్ ఈక్వల్స్ టు నేను ఏమంటున్నాను, 24 స్క్వేర్ ప్లస్ క్వశ్చన్ మార్క్ స్క్వేర్ అంటే ఇది 625 అవుతుంది. ఇదేమవుతుంది 576 అయింది. ఇది క్వశ్చన్ మార్క్ స్క్వేర్ ఉంది. అలానే ఇప్పుడు ఈ రెండింటి తేడా చూద్దాం. 576కి అండ్ 625కి డిఫరెన్స్ అంటే ఇక్కడ 24 ఉంది, ఇక్కడ 25 ఉంది, 49 ఉంటుంది. క్వశ్చన్ మార్క్ స్క్వేర్ ఈక్వల్స్ టు 49 అంటే మరి క్వశ్చన్ మార్క్ వాల్యూ ఏం కావాలి, 7 కావాలి. క్వశ్చన్ మార్క్ వాల్యూ ఏం కావాలి, 7 కావాలి. ఈ క్వశ్చన్ 2 టైమ్స్ ఎస్ఐకి వచ్చినటువంటి క్వశ్చన్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 6 8 4 9 12 6 15 20 క్వశ్చన్ మార్క్ అనేది మనం చేస్తున్నటువంటి క్వశ్చన్. ఇది చూడండి, ఇది ఒకసారి కమ్యూనికేషన్ ఎస్ఐకి వచ్చింది, ఒకసారి డిప్యూటీ జైలర్కి వచ్చింది. ఈ క్వశ్చన్ ఫస్ట్ నెంబర్ 6 ఉంది కదా, ఆ 6 అనే నెంబర్ని నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఇంటూ 3 చేస్తున్నాను. ఏమొచ్చింది 18. 18/2 చేస్తే 9 వచ్చింది. ఓకే, అంటే 6 తోటి 2 నెంబర్లు వస్తున్నాయి మనకు. ఫస్ట్ 6ని బేస్ చేసుకున్నాను, ఒకసారి ఏం చేస్తున్నాను ఇంటూ 3 చేస్తున్నా, 18 వచ్చింది. 18/2 చేస్తే ఏమొచ్చింది 9 వచ్చింది. మళ్ళీ ఇంకోసారి ఏం చేస్తున్నా ఇంటూ 5 చేస్తున్నా, 30 వచ్చింది. 30ని/2 చేస్తే 15 వచ్చింది.
క్లియర్గా చూడాలి అక్కడ ఏం జరుగుతుంది అనేది. 6 అనే నెంబర్ని ఒకసారి ఇంటూ 3 చేసిన 18 వచ్చింది, బై 2 చేసిన 9 వచ్చింది, అంటే ఫస్ట్ నెంబర్ వచ్చింది. మళ్ళీ అదే 6ని ఇంటూ 5 చేసిన 30 వచ్చింది, 30ని బై 2 చేసిన 15 వచ్చింది. అలానే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ సేమ్ మనం చేస్తున్నది ఏంటంటే 8 తీసుకోవాలి. 8ను ఇంటూ 3 చేయాలి, ఇంటూ 5 చేయాలి. 8 ఇంటూ 3 24 అయితే 24 బై 12 అంటే 12. మరి 8 ఇంటూ 5 అంటే 40, 40 బై 2 అంటే 20. రైట్, మ్యాచ్ అయింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ నెంబర్ 4ని తీసుకుందాం. ఫస్ట్ ఏముంది నెంబర్ చెప్పు, 4 ఉంది. 4ని ఇంటూ 2 చేయి, ఇంటూ 3 చేయి, ఇంటూ 5 చేయి. 4 ఇంటూ 3 చేస్తే 12, 4 ఇంటూ 5 చేస్తే 20. మరి 12 బై 2 అంటే 6 రావాలి, 20 బై 2 అంటే 10 రావాలి. ఫస్ట్ నెంబర్ని ఒకసారి ఇంటూ 3 చేయాలి, ఒకసారి ఇంటూ 5 చేయాలి. ఇంటూ 3 చేసి బై 2 చేస్తే ఫస్ట్ది వస్తుంది, ఇంటూ 5 చేసి బై 2 చేస్తే సెకండ్ది వస్తుంది. నేను అనాలని ఈ 4ని తీసుకొని ఒకసారి ఇంటూ 3 చేశాను, ఒకసారి ఇంటూ 5 చేశాను. ఇంటూ 3 మీన్స్ దట్ ఈస్ 12, 12 బై 2 ఈజ్ నథింగ్ బట్ 6, ఇంటూ 5 మీన్స్ 20, 20 బై 2 మీన్స్ 10. సో మిస్సింగ్ నెంబర్ ఈజ్ 10. సో అవర్ ఆన్సర్ ఈజ్ 10. సో ఇది డిప్యూటీ జైలర్ కమ్యూనికేషన్ ఎస్ఐకి వచ్చినటువంటి క్వశ్చన్. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూద్దాం. ఇది కూడా కమ్యూనికేషన్ ఎస్ఐకి వచ్చింది. ఒకసారి 2 2 256 3 2 క్వశ్చన్ మార్క్ 4 2 466 56. ఓకే, రైట్. చూడండి ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా అంటే నీ క్వశ్చన్ని 2 2 ఉంది కదా, 2 2 256 ఎట్లా అవుతుందంటే 256 అంటే నీకు తెలుసు 16 స్క్వేరే 256, అవునా? మరి 16 అంటే ఏంది, ఎలా వస్తుందో చూద్దాం. యాక్చువల్గా 2 + 2 అంటే 4. 2 + 2 ఏంది 4. ఈ 4 పవర్ 4 చేయి, 4ని పవర్ 4 చేయి, 256 వస్తుంది. 4 పవర్ 4, 4 పవర్ 4 అంటే 4 స్క్వేర్ అంటేనే 16 కదా, ఇంకో 4 స్క్వేర్ అంటే 16, 16 ఇంటూ 16 256. అలానే 3 + 2 చేద్దాం, 5 5 వచ్చిందంటే 5 పవర్ 5 చేయాలి. 5 పవర్ 5 అంటే ఏంది 3125. మరి 4 + 2 అంటే ఏంది 6, 6 పవర్ 6 అంటే ఏంది 46658. మరి మనం మిస్ అయిన నెంబర్ ఏంటో ఒకసారి చూసుకోవాలి. ఇది మిస్ అయిన నెంబర్. ఫస్ట్ 2 + 2 చేసాం, 4 వచ్చింది. 4 పవర్ 4 చేసాం, మళ్ళీ 3 + 2 వస్తే 5 వచ్చింది. 2 + 2 మీన్స్ 4, 4 పవర్ 4 అంటే 256. 3 + 2 5, 5 పవర్ 5 అంటే 3125. 4 + 2 మీన్స్ 6, 6 పవర్ 6 మీన్స్ 46656. సో సింప్లీ 46656 వస్తుంది ఇలా. కానీ మిస్ అయిన నెంబర్ ఏంటంటే మనకు 3125. ఏం మిస్ అయింది మనకు 3125. సో సెకండ్ ఆప్షన్ మిస్ అయింది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 1 5 25, 1 5 25 125 అయింది. అంటే ఇదేంటి చెప్పు, ఇంటూ 5. ఇది కూడా ఏంది ఇంటూ 5, ఇది కూడా ఏంది ఇంటూ 5. ప్రతిదానికి ఇంటూ 5 అవుతుంది చూడు. 1 ఇంటూ 5, 5 ఇంటూ 5 25, 25 ఇంటూ 5 125. అలానే 3 12 క్వశ్చన్ మార్క్ 192 ఉంది. అంటే మరి ఈడ ఇంటూ 5 ఓకే, అన్నిటికీ ఇంటూ 5 ఉంది. ఈడేమవుతుంది ఇంటూ 4 చూడు, ఇంటూ 4, 3 ఇంటూ 4 12. మరి 12 ఇంటూ 4 48 రావాలి కదా, 48 ఉండాలి ఈడ. 12 ఇంటూ 4 48, మళ్ళీ ఇంటూ 4 48 ఇంటూ 4 192. సో మిస్ అయిన నెంబర్ ఏంటి 48. మిస్ అయిన నెంబర్ ఏంటి 48. ఇది చూడు, ఇది ఇంటూ 3 ఉంది, ఇది ఇంటూ 5 ఉంది, ఇది ఇంటూ 4 ఉంది. ఇదేముందో చూడు, 7 ఇంటూ 2 14, 14 ఇంటూ 2 28, 28 ఇంటూ 2 56. అన్నీ కూడా ఏదో ఒక ఆర్డర్లో, ఒకటేమో ఇంటూ 5 ఉంది, ఒకటేమో ఇంటూ 4 ఉంది, ఒకటి ఇంటూ 2 ఉంది. మనకు 3 ఇంటూ 4 అంటే 12, 12 ఇంటూ 4 అంటే 48, 48 ఇంటూ 2. సో మిస్ అయిన నెంబర్ 48 కాబట్టి మన ఆన్సర్ 48. ఓకే, రైట్. చూడండి 20th క్వశ్చన్, 20వ క్వశ్చన్ ఒకసారి చూడండి. 24 6 2 1, 144 36 12 6, 384 క్వశ్చన్ మార్క్ 32 16. సో నేనేమంటున్నాను, ఫస్ట్ 1 ఉంది, నెక్స్ట్ 2 ఉంది, నెక్స్ట్ 6 ఉంది, 24 ఉంది. సో ఇది ఇంటూ 2, ఇది కూడా ఇంటూ 3, ఇది ఇంటూ 4. ఫస్ట్ నెంబర్ని ఇంటూ 2 చేసిన, 1 ఇంటూ 2 2, 2 ఇంటూ 3 6, 6 ఇంటూ 4 24. అలానే ఆర్డర్లో వెళ్ళిపోవాలి. ఇక్కడ ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4. నెక్స్ట్ ఏమైందో చూడు, 6 ఉంది, 12 ఉంది, 36 ఉంది, 144 ఉంది. ఓకే, ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4.
అలానే మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే 16 ఉంది, 32 ఉంది, ఓకే, క్వశ్చన్ మార్క్ ఉంది, 384 ఉంది, ఓకే. 16 × 2 32, 32 × 3 మన ఆన్సర్. 32 × 3 అంటే ఏమవుతుంది? 96 అవుతుంది. సో ఆన్సర్ 96. అంటే దీన్ని ఇంటూ 2 చేస్తే ఇది వస్తుంది, దీన్ని ఇంటూ 3 చేస్తే ఇది వస్తుంది, దీన్ని ఇంటూ 4 చేస్తే ఇది వస్తుంది. 96 × 4 చేస్తే 384 వస్తుంది. కాబట్టి ఫస్ట్ నెంబర్ని ఇంటూ 2, తర్వాత ఇంటూ 3, ఇంటూ 4, ఇంటూ 2, ఇంటూ 3, ఇంటూ 4. సో మనము ఇంటూ 2 చేస్తే 32 వచ్చింది. మరి 32ని ఇంటూ 3 చేస్తే 96 వస్తుంది. సో ఆన్సర్ ఏంటంటే 96. ఓకే, రైట్. ఇక్కడ చూడండి మీరు 963, ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్. 9638442 464 903 క్వశ్చన్ మార్క్. సో దీన్ని ఏం చేస్తున్నట్టు ఇలాంటిది వచ్చినప్పుడు చాలా సింపుల్గా చేసేయచ్చు. మనము ఇక్కడ ఒకటి అంటే ఎన్ని రకాలుగా క్వశ్చన్ సొల్యూషన్స్ వస్తున్నాయో మీరు అబ్జర్వ్ చేయాలి. 9 + 6 + 3 చేశా, 9 + 6 + 3, ఇది 8 + 4 + 4 చేశా. సో రెండింటి సబ్ట్రాక్ట్ చేశాను. సో ఇక్కడ 15, ఇది 18 అవుతుంది. ఇదేమవుతుందంటే 18, ఇది వచ్చేసి 16 అవుతుంది. 18 - 16 అంటే మిడిల్లో ఉన్నటువంటి 2 వచ్చింది. అలానే 4 + 6 + 4 -9 + 0 + 3 అంటే ఈ డిజిట్స్ సమ్ చేసిన, ఈ డిజిట్స్ సమ్ చేసిన ఇదేమవుతుంది? 14 అవుతుంది, ఇది 12 అవుతుంది. డిఫరెన్స్ ఏమవుతుంది? 2నే అవుతుంది. ఇది సమ్ 14 అయింది, అది సమ్ 12 అయింది, డిఫరెన్స్ 2 అయింది. సో ఆన్సర్ ఈజ్ 2. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. 22nd క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 22nd క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 23 ఉంది కదా, ఫస్ట్ 23 ఉంది. 23² అంటే ఏమొచ్చింది? 529 వచ్చింది. అవునా? ఓకే, ఫస్ట్ 23 ఉంది కదా నెంబరు, ఒక నెంబరు 23 ఉంది, ఇంకో నెంబర్ ఏమని చెప్పు? 21 ఉంది. అంటే 23 నెంబర్ని బేస్ చేసుకుంటే ఒకసారి 23² అంటే 529 వస్తుంది. ఈ 23ని తిప్పి రాస్తే 32 అవుతుంది. 30² అంటే 124 అవుతుంది, 1024 అవుతుంది. చూడండి, ఫస్ట్ 23 అనే నెంబర్ ఉందా, 23ని స్క్వేర్ చేస్తే 529 వస్తుంది. మరి అదే 23ని రివర్స్ చేస్తే ఏమైంది? 32 అయింది. దాన్ని స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? 1024 వస్తుంది. నెక్స్ట్ చూడండి, 21 ఉంది. 21² అంటే 441 అవుద్ది. మరి 21ని రివర్స్ చేస్తే 12 అవుద్ది, 144 అవుతుంది. ఓకేనా? సో అలానే ఇప్పుడు మనకున్నది 19² అంటే మనకేమొస్తుంది? 361 వస్తుంది. 19ని తిప్పి రాస్తే ఏమవుతుంది? 19ని తిప్పి రాస్తే మనకేమొస్తుంది? 91 వస్తుంది. 91² ఏమవుతుందో చూడాలి. 91² అంటే 91 × 91, 1 × 1 1, 9 + 9 18, 9 × 9 81 82. సో 8281 అనేది వస్తుంది. 8281 మన ఆన్సర్, 8281. సో కొంచెం డిఫరెంట్గా ఉంది, అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ నెంబర్ 23 ఉందా, దాన్ని స్క్వేర్ చేయాలి, మళ్ళీ దాన్ని రివర్స్ చేసి స్క్వేర్ చేయాలి. ఈ 19 ఉందా, 19² 361 అవుతుంది. 19ని రివర్స్ చేస్తే 91 అవుతుంది. 91ని స్క్వేర్ చేస్తే మనకు 8281 వస్తుంది. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, 7 8 3 29 ఉంది. ఓకే, రైట్. 4 7 3 19 ఉంది. 5 6 క్వశ్చన్ మార్క్ ఉంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే చూడండి, ఈ 29కు 8కి డిఫరెన్స్ చేస్తే ఏమొస్తుందో చెప్పు. 29లో నుంచి 8 తీసేస్తే ఎంత వస్తుందో మళ్ళీ 7 × 3 చేస్తే కూడా అంతే వస్తుంది. 29లోకి వెళ్ళి 8 సబ్ట్రాక్ట్ చేస్తే 21 వస్తుంది. 7 × 3 చేస్తే కూడా 21 వస్తుంది. అలానే 19లోకి వెళ్ళి 7 సబ్ట్రాక్ట్ చేస్తే 7 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుందో 4 × 3 చేస్తే కూడా అదే వస్తుంది. అలానే ఇప్పుడు 31లో నుండి 6ను తీసేస్తే ఏమైతే వస్తుందో, 31లో నుండి 6ను సబ్ట్రాక్ట్ చేస్తే ఏమైతే వస్తుందో, అలానే ఈ క్వశ్చన్ మార్కుని 5ని ఇంటూ చేసినా అదే వస్తుంది మనకు. మరి ఇప్పుడు నీకు తెలవాల్సింది ఏంటి? క్వశ్చన్ మార్క్ తెలవాలి. 31లో నుంచి 6 వెళ్ళిపోతే ఏముంది? 25 ఈక్వల్స్ ఏముంది? 5 × క్వశ్చన్ మార్క్ ఉంది. సో 5 × 5 25. సో క్వశ్చన్ మార్క్ ఈక్వల్స్ ఏమవుతుందంటే 5 అవుతుంది. క్వశ్చన్ మార్క్ ఈక్వల్స్ ఏంటి? 5. సో ఇక్కడ క్లియర్ ఏంటంటే
29లోకి వెళ్ళి 8 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 29లోకి వెళ్ళి 8 సబ్ట్రాక్ట్ చేస్తే 29లోకి వెళ్ళి 8 సబ్ట్రాక్ట్ చేస్తే మనకేమొస్తుంది 21 వస్తుంది. అది 7 × 3 చేసినా 21 వస్తుంది. 19లోకి వెళ్ళి 7 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది అంటే 12 వస్తుంది. 4 × 3 చేస్తే కూడా 12 వస్తుంది. 31లోకి వెళ్ళి 6 సబ్ట్రాక్ట్ చేస్తే 25 వస్తుంది. 5 × 5 చేసినా 25 వస్తుంది. ఓకేనా, క్లియర్గా చూడాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా ఇంతకుముందు ఇలాంటి క్వశ్చన్ వస్తే సమ్ ఆఫ్ ద డిజిట్ చేసినాం. ఇప్పుడు మధ్యలో ఉన్న నెంబర్ కొంచెం ఎక్కువగా ఉంది. నేనేం చేస్తున్నాను, 263కి 188కి డిఫరెన్స్ వస్తున్నాను. 13లోకి వెళ్ళి 8 పోతే 5, సో 15లోకి వెళ్ళి 8 పోతే 75 వచ్చింది. కానీ మిడిల్లో 300 ఉంది. 75 × 4 చేస్తే 300 వస్తుంది. అలానే మనము 915లోకి వెళ్ళి 893 సబ్ట్రాక్ట్ చేయాలి. 915లోకి వెళ్ళి 893ని సబ్ట్రాక్ట్ చేస్తే నీకు వచ్చే వాల్యూ ఇది 2 అవుతుంది. ఇది మీకు 11లోకి వెళ్ళి 9 వెళ్ళిపోతే 2 అవుతుంది, 122 అవుతుంది. ఈ 122ని × 4 చేయాలి మనం. 122ని 4 చేస్తే మనకేమొస్తుంది, సో 893 915 893 5 - 3 అంటే ఏంది 2, అవునా. నెక్స్ట్ 11 - 9 అంటే ఏంది 2. సో ఇక్కడ వచ్చేసి ఇంకేం లేదు వాల్యూ, అంతే. డిఫరెన్స్ 22నే. ఇక్కడ × 4 చేసినాం కాబట్టి ఇక్కడ కూడా × 4 చేయాలి మనం. × 4 చేస్తే మనకి ఏమొస్తుంది 88 వస్తుంది. ఏమొస్తుంది 88 వస్తుంది. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు ఇక్కడ ఏ వాల్యూ మిస్ అయింది, బి వాల్యూ మిస్ అయింది, సి వాల్యూ మిస్ అయింది. ఆ వాల్యూ సేమ్ ఉండాలి అంటుంది. జనరల్గా చూడండి, ఇలాంటి ఎప్పుడైనా మిస్ అయిన లెటర్స్ అడిగినప్పుడు అడ్డంగా కలిపినా నిలువు కలిపినా ఒక విధంగా ఉండేటట్టు ఉంటుంది. ఇది చూద్దాం. 12 + 7 + ఏమవుతుంది, టోటల్ 30 అవుతుంది, అవునా. అలానే ఇప్పుడు చూడండి, ఒకటి 12 + 7 + 11 టోటల్ 30నా, 30. 19 + 11. మరి ఏ + 10 + సి అన్నాడు, ఇక్కడ కూడా 30 కావాలి. 9 + బి + 8 ఇక్కడ కూడా 30 కావాలి. అప్పుడు ఎప్పుడు పాసిబుల్ అవుతుందో చూద్దాం. ఏ వాల్యూస్ బి వాల్యూస్ ఏం తీసుకుంటే మనకు సెట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ 10 ఉంది కదా, ఏ వాల్యూ వచ్చేసి 9 తీసుకున్నాం అనుకో 19 అవుద్ది. సి వాల్యూ 11 కావాలి, అంటే ఇది సెట్ అవుతుంది ఇది ఈ వాల్యూ. ఇప్పుడు ఏ వాల్యూ 9 తీసుకో, సి వాల్యూ ఏం తీసుకుంటావు 11 తీసుకున్నావు. అప్పుడు ఏ వాల్యూ 9 తీసుకొని సి వాల్యూ 11 తీసుకుంటే ఇది 20 అయింది, ఇది 10 30 అయింది. మరి సేమ్ అలానే ఇప్పుడు ఇక్కడ 9 + 8 ఏమవుతుంది 17 అవుతుంది. మరి ఈ ఆప్షన్లో బి వాల్యూ 30ని సబ్స్టిట్యూట్ చేస్తే మ్యాచ్ అవుతుందా చూడు. ఇప్పుడు 12 + 7 + 11 ఏమైంది 30 అయింది. అలానే ఏ + 10 + సి కూడా 30 కావాలి. 9 + బి + 8 కూడా 30 కావాలి. నేను ఒక ఆప్షన్ పోయి లాస్ట్ ఆప్షన్ తీసుకున్నాను. ఏమని తీసుకున్నాను, ఏ వాల్యూ లాస్ట్ ఆప్షన్లో ఏ వాల్యూ 9 ఉంది, సి వాల్యూ 11 ఉంది. అదే లాస్ట్ ఆప్షన్లో బి వాల్యూ ఏముంది 13 ఉంది. మరి ఇలా మనం ఈ ఆప్షన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 30కి ఈక్వల్ అవుతుందా. 11 + 9 20 + 10 30, 8 + 9 17 + 13, ఎస్ అయింది. ఇంకా వేరే ఆప్షన్, ఇప్పుడు సపోజు ఏ వాల్యూ 9 తీసుకొని సి వాల్యూ 30 తీసుకొని బి వాల్యూ 11 తీసుకుంటే, ఇక్కడ బి వాల్యూ 11 తీసుకొని ఇక్కడ సి వాల్యూ 13 తీసుకుంటే ఇక్కడ 30 వస్తుందా, రాదు. సో కాబట్టి మనకు ఏ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది, 4th ఆప్షన్ మ్యాచ్ అవుతుంది. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, మనం క్వశ్చన్ ఏం తీసుకున్నాం, ఏడిహెచ్ తీసుకున్నాం. ఏ అంటే ఏంది చెప్పండి 1, డి అంటే ఏంది చెప్పండి 4, హెచ్ అంటే ఏంది 8, 6 9 13, ఇది 14, ఇది 18. ఏ కాన్సెప్ట్లో ఉన్నాయో మనం ఒక్కసారి చూడాలి. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇది +3నా, ఇది +4, ఇది +3నా, ఇది +4, ఇది ఆల్రెడీ +4లో ఉంది అంటే ఇక్కడ +3. ఇక్కడ 14కు రావాలంటే 3 దేనికి కలపాలి మనం, 11కి కలపాలి. 11 + 3నే 14 అవుతుంది. 11 అంటే ఏంది మరి, కేనే కదా మన ఆన్సర్. చూడండి, 1 ఉన్నది 4 ఉన్నది 8 ఉంది. ఏ అంటే 1, డి అంటే 4, హెచ్ అంటే 8. 1 4 8 ఉంది. 1 ఉన్నది 4 అయిందంటే 3 యాడ్ చేయాలి. 4 ఉన్నది 8 అయిందంటే 4 యాడ్ చేయాలి. సో +3 + 4 +3 + 4 +3 + 4. సో 11కి 3 యాడ్ చేస్తే 14 వస్తుంది.
మరి ఈ నెంబర్ మనం ఇక్కడ ఏం తీసుకోవాలి, ఏ నెంబర్కు 3 యాడ్ చేస్తే 14 వస్తుందంటే 11 అంటే ఏంటి, కే. సో ఆన్సర్ ఈజ్ కే. నెక్స్ట్ చూడండి 27th క్వశ్చన్. ఓకే, ఎఫ్ మీన్స్ 6, ఏ మీన్స్ 1, ఈ మీన్స్ 5 and W means 23, J means 10, M means 13, O means 15, K means 11. So that is the question mark. See here, 6 unna, 6 minus 1 5, 23 minus 10 13, 15 minus 11 4 is nothing but D answer. అంటే ఫస్ట్ నెంబర్లో నుంచి సెకండ్ నెంబర్ తీసేస్తున్నా, ఫస్ట్ నెంబర్లో నుంచి సెకండ్ నెంబర్, ఫస్ట్ నెంబర్లో నుంచి సెకండ్ నెంబర్ తీసేస్తున్నా. సో ఆన్సర్ 4 అంటే ఏంది, డి, థర్డ్ ఆప్షన్. ఓకే రైట్. BGN చూడండి, 2 7 14, ఓకే, 4 10 18, ఓకే, 7 14 క్వశ్చన్ మార్క్. ఓకే, అంటే ఆ ప్లేస్లో ఏం రావాలో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ +2 ఉంది, ఇది +3 ఉంది, ఇది +3 ఉంది, ఇది +4 ఉంది. ఓకే, ఇక్కడ +4 ఉంది, నెక్స్ట్ +5 ఉంటుంది. చూడు 2 3 3 4 4 5 అంటే ఫస్ట్ ఆర్డర్ ఏముంది చెప్పండి, 2 3 ఉంది, నెక్స్ట్ ఏముంది చెప్పు, 3 4 ఉంది, నెక్స్ట్ ఏముంటుంది, 4 5 ఉంటుంది. సో 2కి 2 యాడ్ చేస్తే 4 వస్తుంది, 4కి 3 యాడ్ చేస్తే 7 వస్తుంది, 7కి 3 యాడ్ చేస్తే 10 వస్తుంది, 10కి 4 యాడ్ చేస్తే 14 వస్తుంది, 14కి 4 యాడ్ చేస్తే 18 వస్తుంది, 18కి 5 యాడ్ చేస్తే 23 వస్తుంది. 23 ఈజ్ నథింగ్ బట్ W. సో ఆన్సర్ ఈజ్ W. ఓకేనా. సో మీరు ఈ టైప్ అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, టాపిక్ మొత్తం ఎంత ఇంపార్టెంటో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంత ఇంపార్టెంట్. అంటే మినిమం 2 క్వశ్చన్స్ వేసాకి ఈ టైపే అడుగుతున్నాడు. ఓకే రైట్. ARMBN RCSD EUF క్వశ్చన్ మార్క్ ఉంది. చూడండి, ఏ అంటే ఏం చెప్పండి, 1, M అంటే 13, B అంటే 2 14. ఓకే రైట్. 18 3 19 4 5 21 6 క్వశ్చన్ మార్క్. ఓకే రైట్. ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది చూడు, 1 తర్వాత 2 13 తర్వాత 4 అంటే +1 +1, 18 తర్వాత 19 3 తర్వాత 4 ఆల్టర్నేట్ నెంబర్స్, 5 తర్వాత 6 వస్తుంది +1, 21 తర్వాత వచ్చేది 22. సో 22 రావాలి ఇక్కడ. 22 అంటే ఏంది మనకు V. 22 అంటే ఏంటి, V. సో 22 అంటే V. క్లియర్గా చూడు, 1 13 2 14 ఉంది, 1 ఆఫ్టర్ 13 కదా, ఆల్టర్నేట్ తీసుకో, 1కి 2 తీసుకో, 13కి 14 తీసుకో, 18కి 19 తీసుకో, 3కి 4 తీసుకో, 5కి 6 అవుతుంది, 21కు 22 అవుతుంది. 22 మీన్స్ దట్ ఈస్ V, ఫోర్త్ ఆప్షన్. ఓకే రైట్. చూడండి నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 30th క్వశ్చన్, Z4X3 V9 A6 C2. ఓకే రైట్. క్వశ్చన్ మార్క్ T5 R4 P15 ఉంది. సో ఇక్కడ ఏమవుతుందంటే రైట్, ఫస్ట్ మనము ఆల్ఫాబెట్ నెంబర్స్ చూద్దాం. ZXV ఉంది, ZXV ఉంది. ZXV అంటే ఏం చెప్పండి, అంటే 26 24 22 ఉంది, ఇది 26 ఇది 24 ఇది 22 ఉంది, అంటే డిఫరెన్స్ 2 ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఏ ఉంది, C ఉంది, క్వశ్చన్ మార్క్ ఏముంటుంది, ఇక్కడ T ఉంది, R ఉంది, P ఉంది. అంటే T అంటే ఏంది చెప్పు 20, R అంటే ఏంది 18 16. అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ కావచ్చు, డిక్రీజింగ్ ఆర్డర్ కావచ్చు, కానీ డిఫరెన్స్ 2 ఉంది. 20కి 80కి డిఫరెన్స్ 2, 18కి 16కి డిఫరెన్స్ 2, 26కి 24కి డిఫరెన్స్ 2, 24కి 22కి డిఫరెన్స్. మరి ఇక్కడ C అంటే ఏంది 1, A అంటే 1, C అంటే 3, అంటే డిఫరెన్స్ 2 ఉంది. నెక్స్ట్ 5 ఉండాలి, E ఉండాలి, అప్పుడే 5. సో డిఫరెన్స్ 2 ఉంటుంది, 2 2 2. ఓకే. సో డిఫరెన్స్ 2 ఉండాలంటే E ఉండాలి. ఈతో మనకు 10 ఉన్నది, 12 ఉంది. ఓకే, ఈతో 10 ఉంది 12 ఉంది, ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అంటే మళ్ళీ మనం నెంబర్లోకి వెళ్ళాలి. నెంబర్లోకి వెళ్ళినప్పుడు మనకి ఏమర్థమవుతుందో తెలుసా, ఒక ఆర్డర్లో ఏముందో చూడు, 4 5 6 ఉంది, ఒక లైన్లో ఏముంది 4 5 6 ఉంది, ఇంకో లైన్లో ఏముంది చెప్పు 2 3 4 ఉంది. మరి నెక్స్ట్ లైన్లో ఏముండాలో చెప్పు, 9 10 15 ఉండకూడదు కదా, గ్యాప్ సేమ్ ఉండాలి. 4కి 5కి 6 గ్యాప్ 1, 2కు 3కి 4 కూడా గ్యాప్ 1. అలా 9 15 అంటే 9 12 15 ఉంటే గ్యాప్ సేమ్ ఉంటుంది చూడు. ఇక్కడ గ్యాప్ సేమ్ మెయింటైన్ అవుతుంది. ఇక్కడ గ్యాప్ 26 24 22 గ్యాప్ సేమ్, 1
3, 5 గ్యాప్ సేమ్, 20, 18, 16 గ్యాప్ సేమ్. అలానే మనం ఇప్పుడు 9, 12, 15 గ్యాప్ సేమ్ ఉంది. సో ఈ అనేది ఇక్కడ ఓకే, ఈతో పాటు 10 రావద్దు. ఒకవేళ ఈ 10 వస్తే ఏమైందో తెలుసా, 9, 10, 15 అవుద్ది. 9, 10, 15 అంటే గ్యాప్ సేమ్ ఉందా, లేదు. అదే ఇక్కడ 9, 12, 15 తీసుకున్నాం అనుకోండి, 9కి 12కి గ్యాప్ ఏంటి 3, మరి 12కి 15 గ్యాప్ కూడా ఏంటి 3. సో కాబట్టి ఈ 12 అనేది మన ఆన్సర్ అవుతుంది. క్లియర్గా చూడాలి, లెటర్స్లో గ్యాప్ సేమ్ ఉంది, నెంబర్స్లో కూడా గ్యాప్ సేమ్ ఉంది, కాకపోతే ఎంత అనేది కాదు కానీ ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క గ్యాప్ ఉంది. ఓకే రైట్. నెక్స్ట్ చూడండి ACE ఉంది. ఓకే రైట్. అండ్ 2 + 3 5 అవుతుంది, 15 + 4 ఓకే రైట్, 5 + 4 9 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే 3 + 2 ఏమవుతుంది 5, 5 + 4 ఏమవుతుంది 9, 6కి ఏం కలిపితే మనకు 14 వస్తుందో చూడు. ఇక్కడ ఫస్ట్ 2నా 2, 3 ఉందా, 2, 3 కలిపితే ఏమవుతుంది 5, 4, 5 ఉందా 9 అవుతుంది, 6కి 8 యాడ్ చేస్తే 14 వస్తుంది. అంటే మిస్ అయిన నెంబర్ ఏంటి 8. సో 8 ఉన్నది, ఇది ఒకటే ఆప్షన్ కాబట్టి డైరెక్ట్ అది తీసుకోవచ్చు మనం. చూడండి ఇక్కడ ఫస్ట్ నెంబరింగ్ చూడండి, 2 + 3 5, 4 + 5 9, 6కి ఏం యాడ్ చేస్తే 14 వస్తుంది 8. సో 8. మరి అలానే ABCDలలో కూడా చూడొచ్చు, AGM కదా. నెక్స్ట్ చూడండి ఇది ఏంది +6 అంటే ఇది +7, +6 ఇది కూడా. A1 ఉంది, A అంటే 1, GM 1 7 అంటే +6, 7 13 అంటే +6 ఇది కూడా. మరి ఇక్కడ CIO చూడండి, ఇది +6, ఇది కూడా +6. మరి ఇక్కడ E అంటే ఏంది 5, E కదా, E5 క్వశ్చన్ మార్క్ Q ఉంది, ఇది +6, E అంటే 5, 5 + 6 11 అవుతుంది, 11కి 6 యాడ్ చేస్తే 17 Q అవుతుంది. సో ఈ ఆల్ఫాబెట్ చూడాల్సిన అవసరం లేదు. 2 + 3 5 అయింది, 4 + 5 9 అయింది, 6కి 8 కలిపితే 14, ఓన్లీ K18 ఉంది. Aకి 6 కలిపితే G వస్తుంది, Gకి 6 కలిపితే M వస్తుంది. C + 6 I + 6 O, E + 6 K, E + 6, E + 6 అంటే ఏంటి K. సో K8 అనేది మన ఆన్సర్ రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి లాస్ట్ నెంబర్ చూడండి, 7 × 4 28, ఓకే 5 × 2 10, 10 తోటి వచ్చేది మన ఆన్సర్. చూడండి లాస్ట్ నెంబర్ 7, ఫస్ట్ నెంబర్ 4, 7 × 4 28, 5 × 2 10, 15 × 3 45. నెంబర్ మ్యాచ్ అయింది, కానీ ప్రతిసారి ఒకసారి C వచ్చింది, B వచ్చింది, A వచ్చింది, నెక్స్ట్ A ఉంది, B ఉంది, ఇక్కడ C ఉంది, A ఉంది, B ఉంది, ఇక్కడ మిస్ అయింది C. చూడండి ABC ఆర్డర్ ముఖ్యం కాదు మనకి. ఇక్కడ A అపియర్ ఉంది, B అపియర్ ఉంది, C ABC ఉంది, CAB ఉంది, BA ఉంది, మిస్ అయింది ఏంది C. సో ఇక్కడ కూడా మనకి ఏమవుతుందంటే 4 × 7 చేస్తే 28 ఫస్ట్ది లాస్ట్ది, 2 × 5 చేస్తే 10 ఫస్ట్ది లాస్ట్ది, 3 × 15 చేస్తే 45. అంటే నెంబర్స్ ఫస్ట్ లాస్ట్ మల్టిప్లై చేస్తే మిడిల్ వస్తుంది. ఒక లైన్లో ABC అనేది ఒక్కొక్కసారి కనిపిస్తుంది మనకు. ఓకే రైట్. చూడండి 33 క్వశ్చన్ చూడండి, 1 to 1 1 to 1 1 to 1 యాడ్ చేస్తే 4, 2 5 2 యాడ్ చేస్తే 9, నెక్స్ట్ 3 12 1 యాడ్ చేస్తే 16, అంటే నెక్స్ట్ 2 10 యాడ్ చేస్తే క్వశ్చన్ మార్క్ అని ఉంది. ఇక్కడి వరకు మనకు అర్థమైపోయింది. ఇక్కడ 2², ఇది 3², ఇది 4², అంటే నెక్స్ట్ ఏం రావాలి 5². అంటే ఇప్పుడు మనకు ఉండాల్సింది ఏంటంటే ఇక్కడ 1 to 1 అంటే నెంబరింగ్ తీసుకుంటున్నాను నేను. ఇక్కడ ఏమవుతుంది అనేది టోటల్ 1 to 1 యాడ్ చేసాం కదా, ఇక్కడ మనం ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉండాలి. ఇక్కడ ఏం రావాలి, 25 రావాలి. ఇప్పుడు 1 2 1ని యాడ్ చేస్తే ఏమొచ్చింది 4, 2 5 2 యాడ్ చేస్తే ఇది 4ఆ, ఇదేంది చెప్పు 9ఆ, ఇదేంది చెప్పు 16ఆ, మరి ఇదేం రావాలి 25 రావాలి. అవునా? ఆ తర్వాత చూడు 36 ఉంది, ఆ తర్వాత చూడు 49 ఉంది. అంటే 4 9 36 అంటే ఇది 4 అంటే ఏంది 2², 9 అంటే ఏంది 3², 16 అంటే 4². మరి ఇక్కడ 5² అయితేనే కదా 25, 5² అయితేనే కదా 25. సో కాబట్టి మనకు టోటల్ వాల్యూ 25 రావాలంటే ఇక్కడ ఏముండాలి, ఈ ప్లేస్లో ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ 2నే ఉన్నాయి. 10 + 12 ఏమైంది 39, 10 + 2 ఏమైంది 12 అయింది. అంటే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం రావాలి 13 రావాలి. చూడు 2 + 10 12, 12కి 13 యాడ్ చేస్తే 25. సో మన ఆన్సర్ ఏంటంటే 13.
అంటే ఈ బాక్స్ మొత్తాన్ని ఈ మూడు యాడ్ చేయాలి. యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్లు ఎలా ఉన్నాయంటే ఒకటి 2 స్క్వేర్ ఉంది, ఒకటి 3 స్క్వేర్ ఉంది, ఒకటి 4 స్క్వేర్ ఉంది, ఇది 5 స్క్వేర్ ఉంది, 25 ఉంది. ఈడ 25 రావాలంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏముండాలి? 13 ఉండాలి. ఓకేనా? రైట్. ఇది చూడండి, ఇది కొంచెం డిఫరెంట్ ఉంది క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. ఈ డయాగ్రామ్లో ఎక్స్ వాల్యూ ఏందంటు నేనేం చెప్తున్నాను, ఇక్కడ బాటం నుంచి వస్తే లెఫ్ట్ టు రైట్ వాల్యూస్. ఇగో ఈ 12 + 3 కలిపితే 15 వస్తుంది. 12/3 చేస్తే 4 వస్తుంది. 12 + 3 చేస్తే ఏమొచ్చింది? 15. 12/3 చేస్తే ఏమొచ్చింది? 4. ఫస్ట్ అది. మరి సెకండ్ చూడు, 22 + 11 చేస్తే 33 వస్తుంది. 22/11 చేస్తే 2 వస్తుంది. ఇది అయిపోయింది. మళ్ళీ 18 + 9 చేస్తే ఏమొస్తుంది చెప్పు? 18 + 9 చేస్తే 25 వస్తుంది. 18/9 చేస్తే 2 వస్తుంది. క్లియర్గా చూడు, ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఉంది. ఇక్కడ ఇగో ఈ నెంబర్ ఉందా? 12 + 3 చేసా 15, 12/3 చేసా 4, 22 + 11 చేసా 33, 22/11 అంటే 2, 18 + 9 చేసా 22, 18/9 అంటే 2. ఇప్పుడు లాస్ట్ చేయాలి మనం. ఏం చేయాలి? 32కి ఏం యాడ్ చేస్తే 36 వస్తుంది. సో 32 + 4 చేస్తేనే 36 వస్తుంది. 32/4 చేస్తేనే 8 వస్తుంది. అంటే మనకు మిస్ అయిన నెంబర్ ఏంటి? 4. ఈ 32కు ఏమి కలిపితే 36 వస్తుంది? 4. మరి 32/4 చేస్తే 8 వస్తుందా? వస్తుంది. సో మిస్ అయిన నెంబర్ ఏంటంటే 4. 4 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? రైట్. ఓకే, కంప్లీట్ అయ్యొచ్చిన దీంతో మనకు ఈ మిస్సింగ్ క్యారెక్టర్ అనేటువంటి టాపిక్ కంప్లీట్ అయింది. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మనము నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.